Hi viewers, welcome to my channel. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నవరాత్రుల్లో కామాఖ్యాదేవి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇది సెప్టెంబర్ 23rd అనమాట. మీరు పంచబలులు కూడా చేశాను, అదే మార్క్ ఇది చేతి మీద ఉన్నది. మీకు చూసినట్టయితే ఇంత విశిష్ట దినాల్లో పంచబలులు అనేది అక్కడున్న క్షేత్రంలోనే అత్యంత అంటే హయ్యెస్ట్ పూజ అనమాట ఇది ఒక క్లయింట్ యొక్క సంకల్పం వలన నేను కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోవడానికి నాకు ఒక వీలు కలిగింది. అలాగే నా యొక్క కొన్ని పనుల నిమిత్తం కూడా నేను తిరుగుతూ ఉండడం వలన వాటికి సంబంధించిన రెమెడికల్గా కూడా నేను హవనం, లక్ష్మీ హవనం ఇవన్నీ చేశాను. మీరు చూడొచ్చు, నేను లోపల పూజ చేయించుకొని వచ్చినప్పుడు నాకు ఈ తిలకధారణ ప్లస్ మాల, అమ్మవారి యొక్క వస్త్రం ఇచ్చారు. మీరు చుట్టూ ఉన్న పరిస్థితి అంటే క్రౌడ్ ఎలా ఉందని, క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే నవరాత్రులు కొద్దిగా బలి ఇవ్వడానికి భయపడతారు కదా అమ్మవారికి ఇదని, దానివల్ల జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు మామూలు రోజులతో పోలిస్తే. ప్లస్ ఇన్నాళ్ళకి కాకుండా ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, టోకెన్ తీసుకొని చేయాల్సిందే. మనం హవనం చేయించుకున్నాం ఉన్నాం కదా, ఇది హవన యజ్ఞశాల అనమాట. ఇది మనకి ఆగ్నేయంలో ఉంటుంది. నాకు చేసిన గురువుగారు చాలా ఇదిగా చేశారు. ఎందుకంటే నాకు మన పంతులు గారు ఉన్నారు అక్కడ, ఆయన చాలా బాగా చేయిస్తాడు ఎప్పుడు కూడా. అంత కమర్షియల్ ఏం కాదనమాట, జనరల్గా రీజనబుల్ రేట్సే ఉంటాయి. అలాగని చెప్పి ఏదో తక్కువ అనుకుంటున్న ఫీజు ఏమి ఉండదు. 1.5 వరకు ఖర్చు అయింది. అలాగే పూజలు అన్నీ కలిపి 2 lakhs వరకు ఖర్చు అయింది. మీరు హవనం చేయిస్తున్న గురువుగారిని చూడొచ్చు. ఇక్కడ మంత్రం కూడా ఏంటంటే మూల మంత్రం చదువుతూ ఉంటారనమాట. స్వాహ స్వాహ అని చెప్పి మిగిలినంతా కూడా మనోమంత్రాల మీద పూజలు చేస్తారు. నేను కూడా అంటే ట్రెడిషనల్ డ్రెస్ అలాంటిది ఎప్పుడు తక్కువ అండి, ఇంటి దగ్గర తప్ప మిగిలిన ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్తోనే ఉంటాను. మీరు గమనించవచ్చు, నేను ఒక్కడనే కూర్చొని చేయించుకున్నాను. ఎందుకంటే సామూహికంగా కాకుండా నా దీంట్లో ఎవరిది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. మనకి ఇప్పుడు జరుగుతున్న చాలా విశిష్టమైనది ఏంటంటే, క్షేత్రంలో హవనం చేయించుకొని అమ్మవారి దర్శనం చేయడం అంటే స్వయంగా ఆవిడ పిలిచి మనకి ఆ భాగ్యాన్ని కల్పించింది అన్నట్టే అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యజ్ఞం కూడా చాలా పవర్ఫుల్గా చేయించాను. దీని తర్వాత పర్టికులర్ సమిధులు కూడా వాడాను. నేను చెప్తున్నాను కదా, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. బట్ నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, నా స్పిరిచువల్ జర్నీలో నేను ఎన్ని టెంపుల్స్ విజిట్ చేస్తున్నానో సరదాగా ఈ మధ్యనే పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా నా యొక్క హారాన్ని ఇంక్రీజ్ చేయడానికి చేస్తున్నాను. ఎందువలనంటే నేను యాక్చువల్గా జూపిటేరియన్ లగ్నం అనమాట, గురు లగ్నం నాది. నేను ఎక్కువ సంచారం ఇలాంటి క్షేత్రాలు తిరగడం వల్ల నాకు ఒక ఎనర్జీ, నాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దానివల్ల మీరు నా పోస్టులు కానివ్వండి, లేకపోతే నా వీడియోస్లో మీరు చూడొచ్చు, చాముండీదేవి యాత్ర చేసింది, ప్లస్ అమర్నాథ్ యాత్ర, మోతీదుంగ్రి టెంపుల్, ఇలాగ వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక విశిష్టమైన దేవాలయాన్ని అయితే నేను వీక్షిస్తాను. అలాగే ఇప్పుడు చూడండి, నాకు సంపూర్ణ ఆహుతి ఇచ్చే టైంలో గురువుగారి దగ్గరుండి చేస్తున్న విషయం. అలాగే లైఫ్లో అన్ని పూజల కన్నా విశిష్టమైన పూజలు చాలా చేశాను. ఎందుకంటే రీసెర్చ్లో మరి ఈ పార్ట్ నేను నా జాతకంలో యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి నా యొక్క జూపిటర్ దీన్ని యాక్టివేట్ చేసుకునే విధానం అనమాట. నేను చాలామందికి రెమెడీస్ చెప్పేటప్పుడు నా వాక్ సిద్ధానండి, లేకపోతే నా ప్రాక్టీసెస్తో ఆ కష్టం పోతుందని చెప్పినప్పుడు మ్యాక్సిమం పోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఎప్పుడైనా నేను ఏదో బుక్స్ చదువు లేకపోతే 4 గ్రంథాలు చదువు చెప్తున్నాను అనుకోవద్దు. దైవబలం కంపల్సరీగా ఉండాలి, దానికి తగ్గ ప్రాక్టీసెస్ ఉండాలి. పోతే ఆ ప్రాక్టీసెస్లో ఉండే విధానాలు ఏమున్నాయో అవి వేరండి. అవి ఎలాంటివంటే అది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక వైబ్రేషన్, దాన్ని మనం మార్చలేము, చేయలేము. బట్ మనకి ఒక శక్తి కావాలన్నప్పుడు ఇందులోంచి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలాగంటే,
మన లైఫ్లోని పాజిటివ్ నెగిటివ్ మనకి రెండు ఉండకపోతే మన జీవన విధానం బాగోదు. అందువలన మీరు ఇప్పుడు చూస్తున్న నా హవనం కంప్లీట్ అయ్యి నేను బయలుదేరుతున్నాను. ఫ్రెండ్స్, చాలా చక్కని అనుభూతి. వీలైతే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఎన్ని క్షేత్రాలు విజిట్ చేసి ఈ ప్రాక్టీస్